అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ పదాలు పలకడం అదో పెద్ద పజిల్లాగా అనిపిస్తుందా కొన్నిసార్లు? అయితే ఈరోజు ఆ పజిల్ను సాల్వ్ చేయడానికి, ఆ కోడ్ను బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. నిజమే కదా, కొన్ని ఇంగ్లీష్ పదాలు చూస్తే స్పెల్లింగ్కి, సౌండ్కి అస్సలు పొంతనే ఉండదు. ఈ కన్ఫ్యూజన్ చాలామందికొస్తుంది. ఇది చాలా కామన్. కానీ కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ సమస్యకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు CAT అనే పదం తీసుకుందాం. సింపుల్, క్యాట్, అంతే, ఒకే సౌండ్తో పలికేస్తాం. కాని టర్టిల్ లాంటి పదం చూడగానే అక్కడే అసలు డౌట్ స్టార్ట్ అవుతుంది. టర్టిల్ ఏంటిది? సో ఈరోజు మనం ఇలాంటి కాంప్లెక్స్ పదాలని ఎలా సింపుల్గా బ్రేక్ చేయాలో చూద్దాం. సరే, మన ఫస్ట్ టూల్ చాలా సింపుల్. దాన్ని పదాన్ని కట్ చేయడం అని పిలుచుకుందాం. అంటే ఏంటంటే, ఒక పెద్ద పదాన్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఈజీగా పలకగలిగే భాగాలుగా విడగొట్టడం అన్నమాట. ఈ చిన్న భాగాలనే మనం ఇంగ్లీష్లో సిలబుల్స్ అని పిలుస్తాం. సో సిలబుల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక పదంలో ఉండే ఒక సౌండ్ యూనిట్ లేదా ఒక బీట్ అనుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ప్రతి సిలబుల్లోనూ ఖచ్చితంగా ఒక వొవెల్ సౌండ్ ఉండాలి. వొవెల్ సౌండ్ లేకపోతే అక్కడ సిలబుల్ లేనట్టే. రైట్. ఇప్పుడు ఈ సిలబుల్స్ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ పదం పేపర్. దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చో ఒకసారి చూద్దామా? చూసారా ఎంత సింపుల్గా ఉందో? పేపర్ అనే పదాన్ని PA మరియు PER అని రెండు ముక్కలుగా కట్ చేయొచ్చు. ఈ ప్రాసెసే సిలబుల్స్గా విడగొట్టడం అంటే. ఇలా చేయడం వల్ల పలకడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం కట్ చేసిన ఈ రెండు భాగాలు PA, PR, ఇవి రెండు ఒకేలా లేవు. ఇక్కడ చూడండి, PA అనేది A అనే వొవెల్తో ఎండ్ అవుతోంది. దీన్నే ఓపెన్ సిలబుల్ అంటాం. అదే PR చూస్తే అది R అనే కాన్సనెంట్తో ఎండ్ అవుతోంది. దీన్ని క్లోజ్డ్ సిలబుల్ అంటాం. ఈ చిన్న తేడానే ప్రొనౌన్సియేషన్లో పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది. సరే, సిలబుల్స్ అనేది ఒక బేసిక్ రూల్. ఇప్పుడు మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి ఒక స్పెషల్ క్యారెక్టర్ను కలుద్దాం. అదే బాస్సీ ఆర్. పేర్లోనే ఉంది గదా. ఈ ఆర్ అనే లెటర్ ఒక బాస్ లాగా యాక్ట్ చేసి తన పక్కనున్న వావెల్ సౌండ్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్ అనాలజీ ఇది. ఆర్ లెటర్ నిజంగా ఒక బాస్ లాగే తన పక్కనున్న వొవెల్తో, హేయ్ నువ్వు సైలెంట్గా ఉండు, ఇక్కడ సౌండ్ అంతా నాదే అని ఆర్డర్ వేసినట్టుంటుంది. పాపం ఆ దెబ్బక వొవెల్ తన అసలు సౌండ్నే మర్చిపోతుంది. టెక్నికల్గా చెప్పాలంటే, ఒక సిలబల్లో ఒక వవల్ తర్వాత వెంటనే ఆర్ వస్తే ఆ ఆర్ అనేది ఆ వవల్ సౌండ్ని పూర్తిగా మార్చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని ఆర్ కంట్రోల్డ్ వవల్ లేదా మనం సరదాగా పిలుచుకునే బాసీ ఆర్ రూల్ అనంటారన్నమాట. ఇంగ్లీష్లో మనకు ముఖ్యంగా 5 బాసీ ఆర్ కాంబినేషన్స్ కనిపిస్తాయి. అవి కార్లోలాగా ఆర్, హెర్లోలాగా ఎర్, బర్డ్లోలాగా ఐర్, కార్లోలాగా ఆర్, ఇంకా టర్న్లోలాగా అర్. వీటన్నింటిలో గమనిస్తే వొవెల్ సౌండ్ సైలెంట్ అయిపోయి ఆర్ సౌండే డామినేట్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇయర్, ఐర్, అర్ ఈ మూడు చాలాసార్లు ఒకే రకమైన అర్ సౌండ్ను ఇస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, బాసీ ఆర్ రూల్ యాక్టివ్గా ఉన్నప్పుడు వొవెల్ సౌండ్ ఆల్మోస్ట్ మ్యూట్ అయిపోతుంది. మనకు వినిపించేది మేజర్గా ఆర్ శబ్దం మాత్రమే. అందుకే కొన్నిసార్లు స్పెల్లింగ్లు మనల్ని అంతలా కన్ఫ్యూజ్ చేస్తాయి. అయితే కథలో ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నట్టే మన బాసీ ఆర్ రూల్కి కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ బాస్ కొంచెం కూల్ అయిపోయి తన పట్టు వదిలేస్తాడు. అప్పుడు ఆ వొవెల్కి తన సొంత సౌండ్తో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. క్యారెట్ అన్నప్పుడు ఏ సౌండ్ క్లియర్గా వినిపిస్తోంది కదా. అలాగే స్పోర్ట్ అన్నప్పుడు ఓ సౌండ్ కూడా వినిపిస్తోంది. మరి ఇక్కడేమైంది? మన బాసీ ఆర్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఈ ఎక్సెప్షన్స్ని కనిపెట్టడమే మన నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, డాలర్లో ఆర్ అనేది అర్ సౌండ్ ఇస్తోంది. ఇక్కడ ఆర్ బాస్లా ఉంది. కాని క్యారెట్లో ఏ సౌండ్ స్పష్టంగా వినిపిస్తోంది. అలాగే డాక్టర్లో ఓఆర్ సౌండ్ అర్లా వినిపిస్తే స్పోర్ట్లో ఓ సౌండ్ చాలా స్ట్రాంగ్గా పలుకుతుంది. అంటే ఇది రూల్కి అపోజిట్ అని కాదు,
ఇది ఆ రూల్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడం. ఏ సిచ్యువేషన్లో ఆర్ బాస్లా ఉంటుంది, ఎప్పుడు ఉండదు అనే ఈ ప్యాటర్న్స్ని మనం గుర్తించడం మొదలుపెడితే ప్రొనౌన్సియేషన్ మీద మనకు మంచి గ్రిప్ వస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి కలిపి చూద్దాం. ఇవి కేవలం కొన్ని రూల్స్ మాత్రమే కాదు. ఇవి ఇంగ్లీష్ పదాలను కాన్ఫిడెంట్గా పలకడానికి మన చేతిలో ఉన్న పవర్ఫుల్ టూల్స్ అనమాట. సో ఇకపై ఏదైనా కొత్త కష్టమైన పదం కనిపిస్తే ఈ 4 స్టెప్ చెక్లిస్ట్ని ఫాలో అవ్వండి. ఫస్ట్, పదంలో ఉన్న ప్యాటర్న్స్ని చూడండి. సెకండ్, దాన్ని సిలబల్స్గా కట్ చేయండి. థర్డ్, బాసీ ఆర్ లాంటి స్పెషల్ రూల్స్ ఏమన్నా ఉన్నాయేమో స్పాట్ చేయండి. ఫైనల్గా కొత్త కాన్ఫిడెన్స్తో పదాన్ని పలకండి. అంతే. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చూడడానికి కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ అది ర్యాండమ్ కాదు. దాని వెనకాల ఒక సిస్టమ్, ఒక కోడ్ ఉంది. సరైన టూల్స్ మన దగ్గరుంటే ఆ కోడ్ని ఎవరైనా క్రాక్ చేయొచ్చు, చాలా క్లియర్గా మాట్లాడొచ్చు. ఈరోజు మనం సిలబల్స్, బాసీ ఆర్ సీక్రెట్స్ని అయితే బ్రేక్ చేశాం. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం ఏ ఇంగ్లీష్ రహస్యాన్ని బయటపెట్టాలి అనుకుంటున్నారు? ఆలోచించి చెప్పండి.